బ్యాంకాక్లోని ఓ బార్లో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. 63 మంది గాయపడ్డారు. వారిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాలోడ్ ఫ్రావో పబ్లో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి మొదట పొగ రావటం, ఆ వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపటికే పేలుడు శబ్దం వినిపించడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం బార్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పలువురు బాత్రూముల్లో కనిపించారు. ప్రమాదంలో మంటల నుంచి రక్షించుకునేందుకు వీరు టాయిలెట్ల వైపు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో విద్యుత్తు నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. దట్టమైన పొగతో బయటకు వెళ్లే మార్గం కనిపించక చాలా మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 3 అగ్నిమాపక దళాలు వచ్చి మంటల్ని అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం, భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్యాంకాక్లోని ఓ బార్లో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. 63 మంది గాయపడ్డారు. వారిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.